ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2025-30ను ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సోమవారం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలను ఈ ఏడాది ఏప్రిల్ 26న ఐటీ శాఖ విడుదల చేసింది. ఎర్లీ బర్డ్ పథకం కింద రాష్ట్రంలో 250 కోట్ల పెట్టుబడి పెట్టిన తొలి 10 కంపెనీలకు 50% పెట్టుబడి రాయితీని 2 వాయిదాల్లో ఇస్తారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఎర్లీ బర్డ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే క్యాపిటల్ సబ్సిడీని లేదా కేంద్రం అందించే 100% మ్యాచింగ్ గ్రాంట్ను తీసుకోవచ్చని రాష్ట్ర ఐటీ శాఖ వెల్లడించింది. ఫ్యాక్టరీ భవనాలకు 3 ఏళ్ల పాటు అద్దెలో 50% రాయితీని ప్రభుత్వం భరిస్తుంది. ఎలక్ట్రిసిటీ డ్యూటీని 6 ఏళ్ల పాటు పూర్తిగా రద్దు చేస్తారు. 1000 కోట్లు దాటి పెట్టుబడులు పెట్టిన సంస్థలకు పాలసీ మేరకు 5 ఏళ్ల పాటు ట్రైలర్ మేడే విధానంలో కూడా సబ్సిడీలను అందిస్తారు.